సార్ అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం రాబోతున్న సెప్టెంబర్ అక్టోబర్లో భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ను విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ముఖ్యంగా టుడే ఆగస్టు 30వ తేదీ 2020 సంవత్సరం ఆగస్టు 30 నాడు అంతర్జాతీయ ఈ కామర్స్ పీడికోమ్ కామ్ అనే సంస్థ సార్. ఇది ఈ పీడికోమ్ కామర్స్ అనే సంస్థ దేశంలో నెలసరి సగటు తలసరి ఆదాయాల అంటే ఆదాయం యొక్క దేశాల జాబితాను ప్రకటించింది. ఈ సంస్థ సుమారు 106 దేశాలకు సంబంధించిన ఒక నెలసరి సగటు ఆదాయం ఎలా ఉంది, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కారణమైన తర్వాత ఈ దేశాల ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఒక దేశం అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందలేదంటే ఆ దేశాల యొక్క తలసరి ఆదాయం ఆధారంగానే లెక్కిస్తారు సార్. ఒక దేశం యొక్క జనాభాను ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం చేత భాగించగా వచ్చేది తలసరి ఆదాయం సార్. ఈ కామర్స్ పీడికోమ్ కామ్ అనే సంస్థ దేశాల నెలసరి సగటు ఆదాయం దేశాల జాబితాను ప్రకటించింది. మొత్తం 106 దేశాలు తీసుకుంటే ప్రపంచంలో నెలసరి సగటు తలసరి ఆదాయం దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది సార్. స్విట్జర్లాండ్ నెలసరి సగటు ఆదాయం 4,49,000 సార్ సుమారు వచ్చేసి. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీ లక్సెంబర్గ్. ఒక నెలసరి సగటు తలసరి ఆదాయంలో ఈ ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీ లక్సెంబర్గ్ కంట్రీ సార్. ఈ మధ్యన లక్సెంబర్గ్ కంట్రీ ఆ దేశ ప్రజలకి ఫ్రీ రవాణా సౌకర్యాన్ని కల్పించి సార్. ఆ దేశంలో ప్రధానమైన నగరాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీ రవాణా సౌకర్యాన్ని అమలు పరిచిన కంట్రీ కూడా ఈ కంట్రీ సార్. థర్డ్ ప్లేస్లో ఉన్న కంట్రీ అమెరికా థర్డ్ ప్లేస్లో ఉన్న సార్. భారతదేశం నెలసరి సగటు తలసరి ఆదాయం దేశాల జాబితాలో ఇండియా 72వ స్థానం సార్. భారతదేశం వచ్చేసి చివరి ప్లేస్లో ఉన్న కంట్రీ క్యూబా 106, అంటే క్యూబా సార్ 106వ స్థానం ఉంది. భారతదేశం నెలసరి సగటు తలసరి ఆదాయం 32,800 సార్ వచ్చేసి. క్యూబా నెలసరి సగటు ఆదాయం వచ్చేసి 2,700 రూపాయలు సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరానికి ఈ ప్రపంచంలో ఒక నెలసరి సగటు తలసరి ఆదాయాల దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఉంటే లక్సెంబర్గ్ సెకండ్ ప్లేస్ ఉంటే భారతదేశం 72వ స్థానం సార్. ఒక 2020 సంవత్సరానికి ఈ ప్రపంచంలో స్వేచ్ఛ వ్యాపారంలో న్యూజిలాండ్ మొదటి స్థానం ఉంది. 2020కి ప్రపంచంలో ఒక పత్రిక స్వేచ్ఛలో
నార్వే మొదటి స్థానం ఉంటే ఇండియా 142వ స్థానం ఉంది సార్. ఒక 2020 సంవత్సరానికి ప్రపంచంలో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ మొదటి స్థానం ఉంటే ఇండియా 144వ స్థానం ఉంది సార్. ఒక 2020 సంవత్సరానికి ఈ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఇంటలెక్చువల్ జాబితాలో, మేధావుల జాబితాలో ఒక 2020కి ప్రపంచంలో మేధావుల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉంటే, బ్రిటన్ రెండవ స్థానం ఉంటే, భారతదేశం 40వ స్థానం సార్. రేపు వివిధ పోటీ పరీక్షలు మనకు తప్పనిసరిగా కొన్ని ఇండెక్స్ గురించి అడుగుతాడు సార్. ఏదన్నా ఒక బిట్ కంపల్సరీ ఇండెక్స్ గురించి వచ్చే అవకాశం ఉంది సార్. ఈరోజు మనం చెప్పుకున్న నెలవారీ తలసరి ఆదాయం సగటు దేశాల ర్యాంకింగ్ అది. రేపు ఎకనామిక్స్ పరంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ పరంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీన అమెరికా దేశంలో అమెరికాలో నెవాడా రాష్ట్రంలో 25 సంవత్సరాల యొక్క యువకుడికి ఈ మధ్య కరోనా వచ్చింది సార్. ఆ కరోనా నయం అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడ కరోనా రివర్స్ మళ్ళీ రెండోసారి కూడా రావడం జరిగింది సార్. ఒకే ఈవిడికి అమెరికా చరిత్రలోనే రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదటి దానికంటే మళ్ళీ తీవ్రంగా రెండోసారి కరోనా కూడా ఆ మొదటి వచ్చిన వ్యక్తికే రెండోసారి రియాక్షన్ రావడం జరిగింది సార్. ఒక అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో తొలిసారిగా రెండోసారి అంటే కరోనా అంటే పాజిటివ్ కేసుని ఎక్కడ గుర్తించారంటే అమెరికాలో నెవాడా రాష్ట్రం సార్. ఈరోజు ఈ కేసు నమోదైంది సార్. అందుకే ఆయా దేశాలు పోటీపడి కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఇలా ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ చైనా గుట్టు చప్పుడు కాకుండా చైనా రూపొందించిన యొక్క కరోనా వ్యాక్సిన్ ఆ దేశ ప్రజలకు ఆల్రెడీ ఇచ్చేస్తూనే ఉంది. ఇలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకాతో కలిసి అలా కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు సార్. ఆల్రెడీ రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదలైంది, స్పుత్నిక్ వి. అదేవిధంగా ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ విడుదలైంది, మాలిక్యులర్ క్లాంప్ అనే వ్యాక్సిన్ సార్. ఇంకా ఆయా దేశాలు పోటీపడి ఇంకా తయారీలో ఉన్నాయి. కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో కూడా నడుస్తున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ కరోనా రియాక్షన్ కేసు అంటే ఇదే సార్ ఫస్ట్ టైం ఇక్కడ. అందుకే ఏ విధంగా ముందుకెళ్ళాలి, మళ్ళీ భవిష్యత్తులో ఈ జబ్బు మళ్ళీ రాకుండా, వచ్చిన వ్యక్తికి మళ్ళీ వ్యాపించకుండా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి అలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఆలోచిస్తున్న సంఘటన సార్. సార్ నరేంద్ర మోడీ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీన 68వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 2020 సంవత్సరము ఆగస్టు 15 నాడు ఇండియా సైన్ అంటే స్వతంత్ర వేడుకల రోజు సందర్భంగా ఆర్మీకి సంబంధించిన 2 డాగ్స్ సార్, ఆర్మీ డాగ్స్ విదా, సోఫియా. ఈ విదా, సోఫియా అనే డాగ్స్ సార్ ఇవి కనబర్చిన ప్రదర్శన గురించి కూడా ఈరోజు ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో ప్రశంసించడం జరిగింది సార్. విదా ఆర్మీ డాగి సార్ ఇది 5 మీటర్ల లోతులో పెట్టిన బాంబును కూడా గుర్తించి సైనికుల ప్రాణాలు కూడా కాపాడిన సంఘటన సార్. ఇలా ఆర్మీలో అంత చక్కగా పనిచేస్తున్నవి ఇవి. అదేవిధంగా సార్ ఈ కార్యక్రమంలో భాగంగా మనం విదేశీ వస్తువులకు స్వస్తి పలుకుదాం, స్వదేశీ వస్తువుల్లో ముందుకు పోదాం, మనమే స్వదేశీ వస్తువును ఉత్పత్తి చేసుకుందాం, మనమే కొనుగోలు చేసుకుందాం, మనమే ఆర్థికంగా ఎదుగుదాం, వేరే వాళ్ళ వస్తువులు మనకు వద్దు అని చెప్పి కూడా ఇలా ప్రజలకు పిలుపునిచ్చిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాలో ఏటి కొప్పాక, కృష్ణా జిల్లాలో కొండపల్లి, ఉత్తరప్రదేశ్లో వారణాసి, తమిళనాడులో తంజావూర్, అస్సాంలో డోబ్రీ, ఈ ప్రాంతాల్లో తయారవుతున్న ప్రధానమైన ఆట బొమ్మల గురించి ప్రస్తావించడం జరిగింది సార్. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 7 లక్షల కోట్ల రూపాయలు కూడా ఆట బొమ్మల ద్వారా కూడా వచ్చేసి ఇక్కడ ఆదాయం లభిస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి అందుకే మన ఆట బొమ్మలు, మన వాళ్ళు తయారు చేసే ఆట బొమ్మల్ని అంతర్జాతీయ హబ్గా మనం తయారు చేద్దాం. ఇంకా ఈ ఆట బొమ్మల తయారీని దీనికి కావలసిన ప్రత్యేక యాప్స్ని కూడా మనం అక్కడ ఆవిష్కరించుకుందాం. ఇంకా మన వారి సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకొద్దామని చెప్పి రంగురంగుల బొమ్మలు అంటే కొండపల్లి, లక్క బొమ్మలంటే ఏటి కొప్పాక, కొయ్య బొమ్మలంటే ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ సార్. ఇవాళ మన విదేశాల నుండి రకరకాల కావాల్సిన బొమ్మలు అక్కడ దిగుమతి కాకుండా మన దగ్గర తయారవుతున్న బొమ్మలకి మనమే ఒక మార్కెట్ కల్పించి ఒక అంతర్జాతీయ మార్కెట్గా హబ్బుగా తీర్చిదిద్దాం. ఇంకా లక్షల కోట్ల యొక్క వాణిజ్యాన్ని కూడా మనం పెంపొందించుకుందాం. అందుకే బొమ్మల తయారీకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా రకరకాల బొమ్మలు తయారు చేయండి. ఈ బొమ్మల తయారీ కావాల్సిన వీటి ప్రచారం కోసం కావాల్సిన యాప్స్ను కూడా ఆవిష్కరిద్దామని చెప్పి అలా మోడీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా 2020 సంవత్సరం ఆగస్టు 30 నాడు ఎన్నవ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ఏ మన్ కీ బాత్ కార్యక్రమంలో విశాఖలో ఏటి కొప్పాక, కృష్ణా జిల్లాలో కొండపల్లి బొమ్మల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న విదా, సోఫియా అనేవి ఏంటి ఇవి? ఇలా రేపు అడగబోతున్న బిట్లుంటాయి సార్. వచ్చేసి ఈరోజు చాలా ఇంపార్టెంట్ సార్ మన్ కీ బాత్ కార్యక్రమం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈరోజు
ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, ఇజ్రాయెల్ కంట్రీ సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన యొక్క కంపెనీలు ఇజ్రాయెల్లో పెట్టడానికి, ఇజ్రాయెల్ కంపెనీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పెట్టడానికి ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్య విధానాన్ని పెంపొందించడానికి ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించిన యొక్క సంఘటన సార్ ఈరోజు వచ్చేసి. మొన్నటి వరకు కూడా ఇరు దేశాల మధ్య ఒక దేశం అంటే మరొక దేశం పడదు, అలాంటి విధానానికి స్వస్తి పలికి ఇరు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ శాంతి కోసం ప్రయత్నించారు. ఇరు దేశాలు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు వెడనాడి శాంతి వైపు ముందుకెళ్దామని చెప్పి గతంలో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మనకు వచ్చేసి అక్కడ అభివృద్ధిలో మనం పోటీ పడతాం, అభివృద్ధిలో కలిసికట్టుగా వాణిజ్యపరంగా ముందుకెళ్దామని చెప్పి ఈరోజు ఇరు దేశాల మధ్య యొక్క కంపెనీల యొక్క పెట్టుబడులు, వాణిజ్య రంగం అనే అంశం పైన ఇరు దేశాలు కూడా ఈరోజు ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. అందుకని ముందు సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30 నాడు బ్రిటన్ పార్లమెంట్లో వివాదాస్పదమైన యుద్ధ నేరాల బిల్లుపై చర్చకు రాబోతున్న తరుణంలో, ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించబోతున్న తరుణంలో ఇలా ప్రతిపక్ష నాయకులు బ్రిటన్లో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లుని కనుక అమలుపరిస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుద్ది, ఇంకా యుద్ధ నేరాలకు పాల్పడవచ్చు, ఇలాంటి బిల్లును వెనక తీసుకోండి, మానవ హక్కులను పరిరక్షిద్దాం, మానవ హక్కుల్ని సంరక్షిద్దాం అనే లక్ష్యంతో ఈ బిల్లును వెనక తీసుకునే విధంగా ఇలా బ్రిటన్లో ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు, అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి సార్. బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాన్ని మధ్య వచ్చేసి రేపు అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యనే భారత ప్రభుత్వం, ఈ మధ్య సార్ బ్రిటన్ ప్రభుత్వం ఏ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకించారు, ఏ దేశం త్వరలో యుద్ధ నేరాలపై ప్రత్యేక బిల్లును కూడా ఆమోదించబోతుంది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక సర్వేపల్లి రాధాకృష్ణ ఈ దేశానికి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా, ఈ దేశానికి ఒక రాష్ట్రపతిగా పనిచేసిన మేధావి సార్. ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేక నవల రచయిత సార్ ఇతను. ఈయన కమిషన్ సూచన మేరకే బెజవాడలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని విజయవాడకు అంటే వైజాగ్ తరలించింది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ సూచన మేరకే. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అత్యున్నతమైన పదవిని అలంకరించిన వ్యక్తి సార్, మేధావి. ఒక 2020 సంవత్సరము రేపు సెప్టెంబర్ 5వ తేదీన దేశవ్యాప్తంగా 47 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఎంపిక కావడం జరిగింది సార్. మన తెలంగాణ రాష్ట్రం నుండి పద్మప్రియ ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది సార్. 1962 నుండి సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఈ యొక్క సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ రోజుగా పరిగణిస్తున్నారు సార్.
అంతర్జాతీయ ఉపాధ్యాయ రోజు అంటే అక్టోబర్ 5 సోక్రటీస్ జన్మించిన రోజు. ప్రముఖ గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్. ఒక జాతీయ ఉపాధ్యాయ రోజు అంటే సెప్టెంబర్ 5 సార్. ఒక 1962 నుండి కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్న సంఘటన సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఈ సంవత్సరానికి ఎంతమందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎంపికయ్యారు? తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన యొక్క టీచర్ పేరేమిటి? పద్మప్రియ. ఈమె మలక్పేటలో నెహ్రూ పాఠశాలలో ఒక మ్యాథ్స్ అంటే టీచర్, గణితం అంటే భయపడే విద్యార్థులు ఒక క్రీడా పద్ధతి ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా అవలీలగా విద్యార్థులకి ఆట పాటల ద్వారా గణితాన్ని బోధించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నందుకే ఈ పద్మప్రియకు ఈసారి ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీన ఢిల్లీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి, ఒక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం అభివృద్ధి కోసం 6,500 కోట్లు కూడా ఢిల్లీ అథారిటీ సంస్థ ఈరోజు కేటాయించారు సార్. ఒక ముంబై తర్వాత ఇండియాలో అత్యంత రద్దీ కలిగిన రెండవ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ సార్. ఎవ్రీడే సుమారు ఇక్కడ 4,50,000 మంది ఎవ్రీడే ఇక్కడ రాకపోకలు కొనసాగిస్తుంటారు సార్. అందుకే ఇంకా ఈ రైల్వే మార్గాన్ని స్టేషన్ విస్తరించాలి, నూతనమైన పద్ధతులు కల్పించాలనే లక్ష్యంతో ఒక న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణానికి, అక్కడ రీకన్స్ట్రక్షన్ కోసం ఈరోజు 6,500 కోట్లు కూడా ఢిల్లీ రైల్వే అథారిటీ సంస్థ కేటాయించిన సంఘటన సార్. వచ్చేసి ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీన యడ్యూరప్ప బెంగళూరు సమీపం నుండి మహారాష్ట్రంలో షోలాపూర్ వరకు రోల్ ఆన్లైన్ రోల్ ఆన్ అనే పేరుతో ఒక ప్రత్యేక రైలుని ఈరోజు అంటే ఒక ట్రక్కు తీసుకెళ్ళే రైలును ఈరోజు యడ్యూరప్ప ప్రారంభించడం జరిగింది సార్. ఎవ్రీడే కర్ణాటక రాష్ట్రం నుండి మహారాష్ట్రానికి 7,000 రైళ్ళు, 7,000 లారీలు ఇక్కడ సరుకులు తీసుకొని వెళ్ళిపోతుంటాయి. విపరీతమైన పొల్యూషన్ సార్. చాలా టైం పడుతుంది. సుమారు ఈ బెంగళూరు సమీపం నుండి షోలాపూర్ వరకు 682 కిలోమీటర్ల దూరం సార్. ఈ రైలు కేవలం అక్కడ 17 గంటల్లోనే ఆ ప్రాంతానికి చేరుకుంటుంది సార్. 15 గంటల్లోనే 682 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి సరుకులు తీసుకెళ్లే విధంగా ఈరోజు వచ్చేసి అక్కడ రోల్ ఆన్ అనే ప్రత్యేక రైలును, ఒక సరుకు రవాణా రైలుని ఈరోజు ఈ 2 రాష్ట్రాల మధ్య ప్రారంభించిన సంఘటన సార్. దీనివల్ల పర్యావరణ రంగాన్ని పరిరక్షించవచ్చు. దీనివల్ల త్వరితగతిన
వస్తువులను అక్కడ చేరవేయచ్చు. దీని ద్వారా వచ్చేసి అక్కడ త్వరితగతిన వ్యాపార లావాదేవీలు కూడా కొనసాగించవచ్చు. ఇక ప్రతి రోజు ఎవ్రీ డైలీ యొక్క ఈ రైలును ప్రారంభిస్తున్నట్లు ఈరోజు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సార్. ఆల్రెడీ ఒక బీహార్ మహారాష్ట్రల మధ్య ఒక 2020 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఈ దేశంలో తొలి కిసాన్ రైలు స్టార్ట్ అయింది సార్. ఈరోజు రోల్ ఆన్ అనే పేరుతో ఒక సరుకు రవాణా యొక్క రైలును కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రారంభించిన సంఘటన సార్. ఈ బిడ్డ రేపు కాంపిటేటివ్లో ఇంపార్టెంట్ సార్. ఇది లేటెస్ట్ కరెంటు జాగ్రత్త పరంగా సార్ బిట్టు. ఒక 2020 సంవత్సరానికి వైల్డ్ లైఫ్ విభాగంలో ఈ సంవత్సరానికి తెలంగాణ అటవీ ఫారెస్టుకు ఉత్తమ వైల్డ్ లైఫ్ విభాగంలో 2 అవార్డులు కూడా రావడం జరిగింది సార్. వచ్చేసి అదేవిధంగా సార్ మహారాష్ట్ర యొక్క అటవీ ప్రాంతానికి సంబంధించి ఉత్తమ వైల్డ్ లైఫ్ జాతీయ స్థాయిలో ఉత్తమ వైల్డ్ లైఫ్ అవార్డు రావడం జరిగింది సార్. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఫోటో షూట్ ద్వారా ఆ అటవీ ప్రాంతాలు ఉన్న యొక్క పులుల యొక్క సేకరణ కోసం ఆ ఫోటో షూట్ను ఉపయోగించారు సార్. ప్రపంచంలోనే గిన్నీస్ రికార్డు సృష్టించింది సార్. అందుకే ఈసారి మహారాష్ట్ర అటవీ ప్రాంతానికి ఉత్తమ వైల్డ్ లైఫ్ అవార్డు, తెలంగాణకు 2 వైల్డ్ లైఫ్ అవార్డులు, మధ్యప్రదేశ్ కూడా 2 వైల్డ్ లైఫ్ అవార్డులు కూడా ఈసారి రావడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీ నాడు నెల్లూరు జిల్లాలో నాయుడుపేట మండలంలో, ఈ నాయుడుపేట మండలం సార్, ఇది నాయుడుపేట మండలంలో ఒక స్వర్ణముఖిలో శ్రీ వెంకటేశ్వర ఆలయం టెంపుల్. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ముందు, ఆ టెంపుల్ ముందు ఒక గోపురం నిర్మాణానికి, ఆ టెంపుల్ తూర్పు భాగానికి ఒక మండపం వీధి నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి విరాళంగా నిర్మిస్తా ఆ యొక్క గోపురము, ఆ యొక్క తూర్పు అంటే మండపం వీధిని నిర్మిస్తామని చెప్పి ఆ టెంపుల్కి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, కరోనా వైరస్ వల్ల అక్కడ ఈయన వెళ్ళలేకపోయారు. మరి రేపు ఎగ్జామ్ నడుతాడు సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖిలో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి గోపురం నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది? లేదా ఎవరు నిర్మిస్తున్నారు? ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 6 వరకు సార్, సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రష్యా ఆధ్వర్యంలో షాంఘై సహకార సంస్థ
రక్షణ మంత్రుల సమావేశం కూడా రష్యాలో జరగబోతుంది. ఈ సమావేశానికి ఇండియా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. త్వరలో రష్యా ఒక అంతర్జాతీయ స్థాయిలో సైనిక వేడుకలు కూడా నిర్వహించబోతుంది. ఈ సైనిక విన్యాసాలకి చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికిప్పటికీ సైనిక విన్యాసాలు మేము పాల్గొనము, రేపు రష్యాలో జరగబోతున్న మినీ అంతర్జాతీయ సైనిక విన్యాసాలకు హాజరు కామని కూడా ఈరోజు భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ గాల్వాన్ ఘటన చుట్టుపక్కల సైన్యాన్ని మోహరించాం, వెపన్స్ అక్కడ పెట్టాం, మళ్ళీ మనం ఇప్పటికిప్పటికి వెళ్ళాలంటే మాకు కష్టం అని చెప్పి, అందుకే ఈ పరిస్థితుల్లో రేపు రష్యా యొక్క సైనిక విన్యాసాలకి మేము హాజరు కావడం లేదని చెప్పి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 30వ తేదీన కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు భవిష్యత్తులో భారతదేశం ఒలింపిక్స్లో కనీసం 10 నుండి 15 మధ్య స్వర్ణాలు తేవాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశాన్ని వివిధ రాష్ట్రాలుగా, వివిధ జోన్స్గా ఏర్పాటు చేసి, వివిధ క్రీడా జోన్లుగా ఏర్పాటు చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ భారత్ను ప్రపంచ పటంలో క్రీడారంగంలో ఒక స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న సంఘటన సార్ కిరణ్ రిజ్జు. అందుకే భారతదేశం భవిష్యత్తులో వరల్డ్ కప్ ఫుట్బాల్ లాంటి టోర్నమెంట్కి ఇండియా క్వాలిఫై కావాలి, భారత్ కూడా ఫుట్బాల్లో రాణించాలి, ఫుట్బాల్లో మనం ఎక్కడ కూడా కనిపిస్తలేమని చెప్పి భారతీయ క్రీడాకారులకి ఫుట్బాల్లో సరైన శిక్షణ ఇవ్వడానికి ఆస్ట్రేలియా కంట్రీకి చెందిన ఫుట్బాల్ కౌన్సిల్తో ఇండియా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఇలా ఖేలో ఇండియా గేమ్స్ను ఈరోజు ఈ స్థాయిలో తీసుకెళ్లడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఒక్క పల్లె ప్రాంతాన్ని ఒక క్రీడల గ్రామంగా తీర్చిదిద్దాలి, గ్రామ స్థాయి నుండే విద్యార్థులకి క్రీడారంగంలో తరఫీదు ఇవ్వాలని చెప్పి ఇలా పిలుపునిస్తున్న సంఘటన సార్ కిరణ్ రిజ్జు సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ భారతదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంగా వివిధ రంగాల్లో మనం ప్రపంచ దేశాలకి పోటీనిచ్చే దేశంగా వెళ్ళాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి కూడా ఒక పిలుపునిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఓకే సార్, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 30వ తేదీ నాడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఒకవైపు ఇండియా చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్న తరుణంలోనే ఒక టిబెట్ ప్రాంతంలో ఈ టిబెట్ ప్రాంతంలో నూతన నిర్మాణాలు కూడా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది సార్. టిబెట్ అనేది మా బౌద్ధ మతస్థులకి ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పి
అక్కడున్న బౌద్ధులు కోరుకుంటున్నారు సార్, ఒక దలై లామా ప్రత్యేకమైన యొక్క టిబెట్ మాది, చైనాలో మేము భాగంగా అని చెప్పి అలా చెప్పుకున్న తరుణంలో గతంలో సార్ 13వ శతాబ్దం నుండి టిబెట్ అనేది చైనా అంతర్భాగం అని చెప్పుకుంటూ వస్తున్నారు. 1912లో టిబెట్ ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా అక్కడ ఉన్న బౌద్ధ నాయకులు గుర్తించుకున్నారు. కానీ 1951లో చైనా సైన్యం టిబెట్ అనేది ఈ చైనాలో ఒక అంతర్భాగం అని చెప్పి చైనా సైన్యం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇలా టిబెట్లో కొన్ని నిర్మాణాలకి అలా చైనా అధ్యక్షుడు శంకుస్థాపన చేసిన సంఘటన సార్. దాంతోపాటు 1962లో ఇండియా చైనాల మధ్య ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే యుద్ధం జరిగిందో ఈరోజు ఆ ప్రాంతంలో వచ్చేసి అక్కడ ఒక నూతన రోడ్డు మార్గాన్ని కూడా నిర్మాణానికి ఈరోజు చైనా అధ్యక్షుడు శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఒకవైపు స్నేహం అని చెప్తూ మరొక వైపు మా సైన్యాలు వెళ్ళిపోతున్నాయి, భారత్ మాకు మిత్రదేశమే, భారత్ మేము ఇతర అభివృద్ధిలో పోటీ తప్ప బయట ఏమాత్రం మాకు కోపం లేదు చెప్తూనే మనకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ డాక్టర్ కోట్నీస్ ద్వారకనాథ్, ఈ కోట్నీస్ ద్వారకనాథ్ అనే ఒక ప్రముఖ డాక్టర్ సార్. ఇతను ఒక 1932లో ఇక్కడ జపాన్కు చైనా మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో చైనా అక్కడ యుద్ధంలో గాయపడ్డ సైనికులు సాయంగా ఈ ద్వారకనాథ్ కోట్నీస్ బృందం వెళ్ళింది సార్. వెళ్ళి అక్కడ వైద్య సేవలు చేశారు. ఇతను అక్కడే ఉన్నాడు. 1938లో చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉండిపోయి అక్కడే మరణించిన సంగతి సార్. ఈయన మహారాష్ట్రంలో షోలాపూర్ ప్రాంతానికి చెందినవారు సార్. ఈరోజు చైనా ఈ ద్వారకనాథ్ కోట్నీస్ పేరు మీద ఒక షీజియాన్ ప్రాంతంలో ఈయన కాంస్య విగ్రహాన్ని కూడా నిర్మించిన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 30 నాడు చైనా ఏ భారతీయుని యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని షీజియాన్లో నిర్మించిందంటే ద్వారకనాథ్ కోట్నీస్ అనే ప్రముఖ వైద్యుడు సార్. ఈయన విగ్రహం సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దాంతోపాటు ఒక 2020 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ సహకారంతో మన భారతీయులు పండిస్తున్న పంట నేరుగా మన రైతులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకునే విధంగా ఒక అవకాశాన్ని కూడా కల్పించింది సార్. ఈ రోజు నుంచి ఒక అరబ్ కంట్రీస్లో ఎక్కడైనా భారతీయ రైతాంగం తమ వస్తువులు అక్కడ అమ్ముకోవచ్చు, తమ మార్కెట్లు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు భారతీయ రైతులకి ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తమ వస్తువులు అమ్ముకునే మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఒక నాణ్యతమైన వస్తువులు అందించి అధికమైన లాభాలు పొంది ఒక రైతాంగం వచ్చేసి అక్కడ అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగా FAO చొరవతోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకు ఈ అవకాశాన్ని కల్పించిన సంఘటన సార్ వచ్చేసి. ఈరోజు కరెంట్ అఫైర్స్ సార్ ప్రధానంగా అడగబోతున్న అంశాలు సార్. భారతీయ రైతులు
ఏ దేశంలో తమ వస్తువులు మార్కెట్ ధర అమ్ముకోవచ్చని అవకాశాన్ని కల్పించారు? లేదా 2020 సంవత్సరం ఆగస్టు 30 నాడు నరేంద్ర మోడీ ఎన్నో మాన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు? లేదా చైనాలో షీజియాన్లో ఏ భారతీయ డాక్టర్ యొక్క విగ్రహాన్ని నిర్మించారు, కాంస్య విగ్రహాన్ని నిర్మించారు? లేదా దానితో పాటు ఒక 2020 సంవత్సరం ఆగస్టు 30 నాడు ఏ దేశంలో రెండోసారి కరోనా పాజిటివ్ కేసును గుర్తించారు? అమెరికాలో ఏ రాష్ట్రంలో? నెవాడా రాష్ట్రం సార్. ఈ కరెంట్ అఫైర్స్ను, ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తీసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి, పాపం వాళ్ళకి తెలియదు అక్కడ. తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే, ప్రతి ఏరియా ఇంపార్టెంటే. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఇలా చేరవేయడంతో 60 నుండి సుమారు 50 నుండి 60 పైగా అత్యధిక స్కోర్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాటో యాజమాన్యం మీకు అందిస్తున్న యొక్క ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అంటే షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.